భోజరాజు. ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప పండితుడు. అయితే ఆ బ్రాహ్మణుడి పాండిత్యాన్ని, విద్యను చూచిన వాళ్ళు ఎవ్వరూ లేకపోయేది. ఆదరణ లేకపోవడం చేత ఆయన గర్భ దరిద్రంలో మగ్గిపోతూ ఉన్నాడు. పేదరికానికి తోడు కుచేలుడు మోస్తరుగా మన బ్రాహ్మణుడికి గంపెడు మంది పిల్లలు కూడాను. ఆ పెద్ద కుటుంబాన్ని పోషించే దారి కనపడక ఆయనకు సంసారం అంటే విరక్తి పుట్టేసింది. అందుకని ఒక రోజున ఎవ్వరికీ చెప్పకుండా కాశీ పోదామని బయలుదేరాడు. పోయి పోయి బ్రాహ్మణుడు కొన్నాళ్లకు ప్రయాగ చేరుకున్నాడు. ప్రయాగ పేరు పొందిన పుణ్యక్షేత్రం. అందులోనూ ఇక్కడ గంగ, యమున, సరస్వతి అనే మూడు నదులు కలుస్తున్నాయి. ఈ మూడు నదులు కలిసే ప్రదేశాన్ని త్రివేణి సంగమం అని అంటారు. అసలు ఈ మూడు నదులు దేనికదే చాలా మహిమ కలది. అటువంటప్పుడు మూడు ఒకే చోట కలుస్తున్నవంటే ఆ మహిమ ఎంతటిదో ఎవరు చెప్పగలరు? ఎవరైనా మనసులో ఒక కోరిక కోరుకొని ఈ సంగమంలో పడి చచ్చిపోయినట్లయితే మళ్ళీ జన్మలో ఆ కోరిక తప్పక నెరవేరుతుందని ఒక వాడుక కూడా ఉన్నది. ఈ నమ్మిక అలా ఉంచి పుణ్యం ఆర్జించాలనే ఉద్దేశంతో దేశ దేశాల నుంచి వేల వేల జనం వచ్చి ప్రతిరోజున త్రివేణిలో స్నానం చేస్తూ ఉంటారు. ఈ జనాన్ని చూసేసరికి మన పేద బ్రాహ్మణుడికి కూడా ఇక్కడ స్నానం చేసి పుణ్యం ఆర్జించాలని బుద్ధి పుట్టింది. ఈ జన్మకు ధనం ఎలానూ లేదు, పుణ్యమన్నా ఆర్జిద్దామని అతని ఆశ. ఒకనాడు ఇలానే ఆయన స్నానం చేయడానికి వచ్చేసరికి నది ఒడ్డున నలుగురు అమ్మాయిలు ఆగపడ్డారు. వాళ్ళు కేవలం దేవలోకం నుంచి దిగి వచ్చిన గంధర్వ కన్యలన్నంత అపూర్వమైన అందంతో వెలిగిపోతున్నారు. వాళ్ళ అందము, ఉత్సాహము ఏదో ఒక గొప్ప పని చేయబోతున్నట్లుగా కనపడే వాళ్ళ ప్రయత్నము బ్రాహ్మణుని ఆకర్షించాయి. వాళ్ళు మెల్లగా నదిలోకి దిగి అలా నీటి లోపలికి పోతూనే ఉన్నారు. కొత్త వాళ్ళు కావడం చేత నీటి లోతు తెలియదేమో అనుకొని బ్రాహ్మణుడు వాళ్ళతో ఇక లోతుకు పోకండి, మునిగిపోతారు అని హెచ్చరించాడు. ఎంత లోతుంటే మాత్రం మాకేం భయం, మళ్ళీ జన్మలో నెరవేరటానికే గాను కోరికలు కోరుకొని మునిగిపోవటానికే వచ్చాం అని ఆ అమ్మాయిలు నవ్వుతూ త్రివేణి మహిమని చెప్పారు. పేద బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో వాళ్ళ వైపు చూస్తూ నిలబడిపోయాడు. ఆ అమ్మాయిల్లో మొదటి ఆమె, పరమేశ్వర, ధనమే కదా జగతంతకు మూలము. మళ్ళీ జన్మలో నాకు డబ్బున్న మగడు కావాలి. డబ్బున్నందుకు తనింత తిని ఒకరికింత పెట్టి దాన ధర్మాల కోసం, మంచి పనుల కోసం దాన్ని వినియోగించే ధర్మగుణం కూడా నా భర్తకు ఉండాలి అని కోరుకొని బుడుంగున మునిగిపోయింది. రెండో పిల్ల, స్వామి, ధనం శాశ్వతమైంది కాదు. విద్య ఉన్నట్లయితే ధనము, కీర్తి దాని వెంబడే వస్తాయని పెద్దలు అంటారు. కనుక నాకు మళ్ళీ జన్మలో విద్వాంసుడు, పండితుడు, కవి అయినటువంటి మహానుభావుడు భర్త అయ్యేటట్టు వరం అనుగ్రహించు అని కోరుకొని ఆమె బుడుంగను మునిగిపోయింది. మూడో ఆమె, ఎప్పుడైనా ధనము, విద్య కలిసి ఉన్నప్పుడే మానవుడి జీవితం రాణిస్తుంది. వీటికి తోడు అధికారం కూడా ఉన్నట్లయితే ఇక కోరుకోవలసింది మరేముండదు. అందుచేత ధనవంతుడు, విద్యావంతుడు అయిన ఒక రాజును నాకు వచ్చే జన్మలో పతిగా చేయవలసింది దేవా అని కోరుకొని బుడుంగుని మునిగిపోయింది. ఇక నాలుగో అమ్మాయి, భగవాన్, కంటికి ఇంపైన చక్కటి రూపం లేకపోతే ఈ లోకంలో మరి ఏముంటే మాత్రం సార్థకమేమున్నది అని అందానికి తరువాత వెనుకనుక దబ్బపండు వంటి పచ్చటి శరీర ఛాయతో, పున్నమ చంద్రుని వలె కలకల్లాడే ముఖంతో, మన్మధుని వంటి సౌందర్యం కల భర్తను నాకు మళ్ళీ జన్మలో ప్రసాదించు ప్రభు అని అంటూ బుడుంగును మునిగిపోయింది. ఇలా చిత్రంగా మనోవాంఛలు నెరవేర్చుకోవడానికి ఆ నలుగురు అమ్మాయిలు నవ్వుతూ గంగమ్మ తల్లికి ప్రాణాలు అర్పించడం చూచి బ్రాహ్మణుడి మనసులో అనేక భావాలు పరుగులెత్తినాయి. వాళ్ళ సాహసానికి అతను ఆశ్చర్యపోయాడు. అతనికి కూడా ఏదో ఒక కోరిక కోరుకొని చచ్చిపోదామని ఆలోచన కలిగింది. అయితే ఏ కోరిక కోరుకోవాలి? ఈ జన్మంతా తను దరిద్రంతోనే బాధపడవలసి వచ్చింది కనుక మళ్ళీ జన్మలో ధనవంతుని కావాలని కోరుకోవాలా, లేదా ఇప్పటి మోస్తరు గయ్యాలి బెల్లం కాకుండా అనుకూలవతి కావాలని కోరుకోవాలా? బ్రాహ్మణుడికి చాలాసేపు ఏదీ తెగలేదు. ఇంతలో అతనికి ఆ అమ్మాయిల కోరికలు జ్ఞాపకం వచ్చినవి. అయినా ఇంత ఆలోచన ఎందుకు? జీవితంలో మానవులు కోరుకోవలసిన పని ఆ నలుగురు అమ్మాయిలు కోరనే కోరారు కనుక తనకు శ్రమ తప్పింది అని అనుకొని ఆ పేద బ్రాహ్మణుడు అంగస్త్రం నడుము బిగించి నదిలోకి దిగాడు. దేవా, నాది ఒక్కటే చిన్న కోరిక ఉన్నది. ఇప్పుడు కోరికలతో మునిగిపోయిన ఆ నలుగురు కన్యలకు నేను వచ్చే జన్మలో భర్తనయ్యేటట్టు అనుగ్రహించు అని అతను ఆ గుండంలో మునిగిపోయాడు. వాళ్ళ వాళ్ళ కోరికల ప్రకారం మళ్ళీ జన్మలో ఆ అమ్మాయిల నలుగురు 4 రాజు కుటుంబాల్లో జన్మించారు. బ్రాహ్మణుడు దారానగరంలో సింధుల మహారాజు కుమారునిగా పుట్టాడు. ఆయనే మన దేశంలో కీర్తి గడించిన భోజమహారాజు. ఆ నలుగురు అమ్మాయిలు సుగంధి, పద్మగంధి,
కనకవతి, చంద్రప్రభ అనే పేర్లతో భోజ మహారాజుకు రాణిలైనారు. ఇదండి మన భోజరాజు కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.